ఎవరు కావాలనుకుంటున్నావు? ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నావు? కేసీఆర్ కావాలి. ఓకే, మంచి చేసి నాకు అన్ని అనుభవించాను నేను. కానీ ఎలా గుడి కట్టలేడు. కాంగ్రెస్ వచ్చింది, ఏం చేసిండు కాంగ్రెస్? ఏం చేసి ఒక మాట చెప్పండి మీరు. ఇక రా అంటే ఎందుకొని కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే పైన సీఎం రేవంత్ రెడ్డి ఉండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నిధులు బాగా వస్తాయి, డెవలప్మెంట్ చేస్తారు అంటారు కదా. నవీన్ యాదవ్ ఎవరు తెలుసా? చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. అప్పటి నుంచి మేము ఫ్రెండ్ కలిసి పెరిగినాం మేము. ఆయన ఇప్పటికీ ఆయనకు తెలియదు నేను ఎవరినో. కానీ ఈ గుడి ఎట్లా ఉంది ఒక మాట చూడు, ఆడ చూడు. ఎందుకు ఉన్న గుడి ఏం గుడి? ఇప్పుడు రేకులు వేసిందే కదా నువ్వు చెప్పేది? ఎల్లమ్మ గుడి. ఎల్లమ్మ గుడి. మరి ఏం చేసిరా మీరు? ఇప్పుడు మీడియా పెట్టుకోరు, వ్యవసాయం మీరు తీసుకోరు, మరి ఏం చేస్తారా మీరు? గుడి కట్టిరా ఏమన్నా? ఇప్పుడు మీడియా నీరు తీసుకుంటారా? మరి నీరెందుకు మరి? అదే పిచ్చలామా మేము? ఎట్లా ఉండబోతుంది? ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఎట్లా ఉండబోతుంది? నాకు కావాల్సింది న్యాయం కావాలి. నేను ఓడి కావాలని ఏదో పడుతున్నా, ఏదో కావాల్సింది చేస్తున్నాను కాదు. కావాల్సింది నాకు న్యాయం కావాలి. నువ్వు ఒక మాట చెప్పు, నీకు న్యాయం కావాలా అన్యాయం కావాలా? ఒక మాట చెప్పు, నువ్వే చెప్పు. ఎవరైనా న్యాయం కావాలనుకుంటారు కదా. మరి న్యాయం కావాలని చెప్తాను. ఎవరిదైనా కొట్లాడుతున్నా, ఇట్లా కొట్లాడుతున్నా, ఎవరితో నేను కొట్లాడుతున్నా, కానీ న్యాయం కావాలి నాకు. ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నావు? ఎవరు వస్తే బాగుంటుంది చెప్పు. నాకు కేసీఆర్ కావాలి. ఆయన నాకు ఎంత చేసిండో నాకు తెలుసు. కాంగ్రెస్ ఏం చేసిందో నాకు తెలియదు ఇప్పటికి. అప్పుడు మా జనార్దన్ రెడ్డి అప్పుడు బస్ వేసిండే ఈ రోడ్డుకి. అప్పుడు పోయిన తర్వాత ఏం చేసి తెలుసా? మొత్తం నాశనం చేసి పెట్టారు. ఆయన పోయిన తర్వాత మొత్తం నాశనం చేసి పెట్టారు. కానీ ఎందుకంటే నాకు ఇప్పుడు కోపం ఎందుకో తెలుసా? ఆయన లేడు ఇప్పుడు, అందుకే కోపం వచ్చింది నాకు. ఇప్పుడు అదే మాట్లాడు. కానీ ఎవరితో నేను కొట్లాడు నాకు వద్దు. మంచిగా బతుకుండాలి, అందరినీ మంచిగా ఉండాలని కోరుకొని అందరినీ మంచిగా చేసుకోవాలి. అంతేగాని